హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు కర్ణాటక స్పెషల్ అథెంటిక్ రెసిపీ అప్పి పాయసాన్ని చూపించబోతున్నాను. ఎన్నో రకాల పాయసాలను చేసి ఉంటారు కదా, ఒకసారి ఈ పాయసాన్ని కూడా ట్రై చేసి చూడండి. మీరు చేసిన హాఫ్ అన్ అవర్లోనే పాయసం మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మీకు టేస్ట్ చేయడానికి ఒక్క స్పూన్ కూడా మిగలదు, అంత టేస్ట్గా ఉంటుంది. ఒక ఫంక్షన్లో నేను ఇది టేస్ట్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. ఎలా తయారు చేయాలనో వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. చాలాసార్లు నేను ఇది చేసుకొని తిన్నాను. ఈ టేస్ట్ ఎలా ఉంటుందో మీకు కూడా పరిచయం చేయాలని ఈరోజు మీకు చూపిస్తున్నాను. అప్పి పాయసం కోసము ముందుగా ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి, 1/2 కప్పు మైదా పిండిని తీసుకోవాలి, 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ పిండి అంతకి పట్టే విధంగా కలుపుకోవాలి. మైదా వాడడం ఇష్టం లేని వాళ్ళు మైదా ప్లేస్లో బొంబాయి రవ్వను వేసుకోండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పూర్ణ పిండిలాగా మెత్తగా కలుపుకొని 15 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. అరకప్పు తురిమిన బెల్లాన్ని తీసుకొని అందులోనికి అరకప్పు వాటర్ వేసి పక్కనుంచుకోవాలి. 15 నిమిషాల పాటు పక్కనుంచుకున్న తడిపి పెట్టిన పిండిని మరలా 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్నని ఉండలుగా చేసుకోవాలి. కొద్దిగా పొడి పిండిని వేసుకొని పూరీలలాగా ఒత్తుకోవాలి. చాలా పలుచగా ఒత్తుకోవాలి. అలాగైతేనే పూరీలు కరకరలాడుతూ వస్తాయి. మందంగా ఒత్తుకున్నామంటే పూరీ పొంగి మెత్తగా ఉంటుంది, పాయసం అస్సలు బాగుండదు. అన్ని పూరీలను ఒత్తి పక్కనుంచుకోవాలి. వేడిగా ఉన్న ఆయిల్లోనికి వేసుకొని పూరీలను ఎర్రగా కాల్చుకోవాలి. ఫ్లేమ్ను హైలోనే ఉంచుకొని పూరీలను కాల్చుకోవాలి. వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి, అప్పుడే మీరు కూడా పర్ఫెక్ట్గా పాయసాన్ని తయారు చేసుకోగలుగుతారు. మిగిలిన పూరీలను కూడా ఇదే విధంగా కాల్చుకొని టిష్యూ పేపర్లోనికి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. చూడండి ఎలా కాల్చుకోవాలనో చూపిస్తున్నాను. కాల్చుకున్న పూరీలన్నింటినీ ఒక బౌల్లోనికి పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. నేనైతే కొంచెం పెద్ద పీసెస్నే వేసుకుంటున్నాను. పాయసం తినేటప్పుడు పూరీ పీసులు పంటి కింద పడి చాలా టేస్ట్గా ఉంటుందని. మీకు ఇష్టం లేకుంటే చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ నుంచి 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. అందులోనికి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లను వేసుకొని వేయించుకొని పక్కన తీసుకోవాలి. అదే ప్యాన్లోనికి 2 కప్పుల మిల్క్ని యాడ్ చేసుకోవాలి. అంటే 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. 15 నిమిషాల పాటు పాలను బాగా మరిగించుకోవాలి. 15 నిమిషాల తరువాత పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న పూరీలను పాలలోనికి వేసుకొని హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. పాయసం కోసము 8 పూరీలను మాత్రమే వాడాను. పూరీ ముక్కలు బాగా మెత్తబడ్డాయి. బెల్లం అయితే వాటర్లో బాగా కలిసిపోయింది. ఈ వాటర్ను పాలలోనికి వడగట్టుకోవాలి. 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 1 స్పూను యాలకుల పొడిని, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదము, కిస్మిస్లను వేసుకొని ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, అప్పి పాయసం అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ పాయసం నచ్చిందా? అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అన్ని వీడియోలను మీరు మిస్ కాకుండా చూసి ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.